ఇదే మూవీరా బాబు. జస్ట్ ఒక ఫోటో వల్ల పెళ్ళి మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది. ఆ అబ్బాయి ఇంకా వేరే అమ్మాయితో మ్యారేజ్ చేసుకుంటాడు. అసలు ఈ స్టోరీ తెలుసుకోవాలంటే ఫస్ట్ మీరు మూవీ చూడాల్సింది పర్దా మూవీ. సో నేను రీసెంట్గా 2 days బ్యాక్ చూసేసిన మూవీ. సో దానివల్ల ఒక మూవీ రివ్యూ టాక్ ఇద్దామని అనుకుంటున్నా జెన్యూన్గా. సో స్క్రిప్ట్ స్టోరీ అయితే చాలా యూనిక్గా ఉంది. ఎందుకు చెప్తున్నా అంటే, ఒక విలేజ్లో ఒక సిస్టమ్ ఉంటుంది. అందరూ లేడీస్ అందరూ పడతా అంటే ఇట్లా ముఖం ఇంతవరకు కప్పుకోవాలి. ఆ ఫ్యామిలీలో ఉన్న అన్న వాళ్ళు తమ్ముడు వాళ్ళు చూడవచ్చు, కానీ వేరే ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా మగాళ్ళు చూడకూడదు. అది దానివల్ల స్టోరీ. సో అనుకోకుండా ఒక రోజు హీరోయిన్ అంటే అనుపమ సిస్టర్, ఆమెనేమో ఒక ఫీల్డ్లో వెళ్తుంటే, రేపు తన మ్యారేజ్ అంటే ఈరోజు ఫీల్డ్లో వెళ్తుంటుంది ఏదో క్యాల్కులేషన్ చేసుకొని. అనుకోకుండా గాలితోటి ఆ పడత అనేది పోతుంది. ఆ టైంలో ఎవరు చూడలే అనుకుంటారు, కానీ ఒక ఫోటోగ్రాఫర్ ఫోటో తీస్తాడు. ఫోటో తీస్తేనేమో అక్కడ నుంచి పెళ్ళి చూపులు ఇదవుతాయి పెళ్ళి రోజున. అప్పుడునేమో జస్ట్ ఆ ఫోటో మ్యాగజైన్లో వచ్చేస్తుంది. దాని తర్వాత పెళ్ళి క్యాన్సల్, ఆమెని చంపేయాలనుకుంటారు, ఏమేమో చేస్తారు. సో ఈ మూవీ దీనికి మనం రేటింగ్ ఇవ్వచ్చు ఒక 8. ఎందుకంటే అవుట్ ఆఫ్ 10 అంటే నాదంటున్నా. మీకు నచ్చితే మీ ఇష్టం. ఇంకా మూవీ అయితే స్క్రిప్ట్ చాలా బాగుంది భయ, జెన్యూన్గా చెప్తున్నా. ఇలాంటి అన్ని మూవీస్ చూసినా కానీ కంపేర్ టు ఈ మూవీని. ఎందుకంటే స్క్రిప్ట్ అనేది ఒక విలేజ్లో అమ్మోరు ఉంటారు, ఒక టెంపుల్ కూడా బాగానే ఉంటుంది, మొత్తం చాలా బాగుంటుంది. లాస్ట్కి ఎలా ఆమె ఫైట్ చేస్తుందో తెలుసుకోండి ఫటాఫట్సే. ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ కోసం, అప్కమింగ్ వీడియోస్ కోసం నన్ను లైక్ చేసుకోండి, ఫాలో అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ గైస్. బాయ్.